ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు విడుదల, సమాధానం, నెమ్మది కలుగ చేస్తా ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇది ఒక ప్రత్యేకమైన దినము. మరి మన దేశానికి స్వతంత్రత వచ్చి 80 సంవత్సరములు గడుస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి స్వతంత్ర దినోత్సవ సందర్భముగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం రండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరిజీలకు, హివీలకు, యెబూసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా పరిచయమే. ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో 400 సంవత్సరములు పైగా ఫరో చేతి క్రింద ఎంతగానో హింసించబడుతూ ఉన్న ఆ అనుభవమే ఒక 80 సంవత్సరముల క్రితము మన దేశము కూడా కలిగి ఉన్నది. మరి శత్రువుల చేత బానిసత్వంలో, మరి బ్రిటిష్ పరిపాలనలో మన దేశం కూడా ఎంతగానో నలిగిపోయినది, ఎంతగానో హింస నొందినది, ఎంతగానో గాయపడినది, ఎంతగానో రక్తము చిందించినది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన దేశ స్వాతంత్రత కొరకు ఎంతో మంది పితామహులు మరి వారి ప్రాణాలను అర్పించిన వారుగా ఉన్నారు, ఎంతో పోరాడిన వారుగా ఉన్నారు. 80 సంవత్సరముల క్రితం అవును మన దేశం యొక్క స్వాతంత్రత కొరకు ఏ విధంగా పోరాడారో, అవును స్వాతంత్రతను ఏ విధంగా సంపాదించుకున్నారో, అలాగే మన ఆధ్యాత్మిక జీవితాలకు కూడా పాప సంబంధమైన బానిసత్వం నుంచి మనలను విడిపించుట కొరకు దేవుడు తను తానే మరి ఆయన ప్రియ కుమారుని మన కొరకు పంపించి ఉన్నాడు. 2026 సంవత్సరముల క్రితము మరి మనం చదువుకున్నాం కదా, మరి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను మిమ్మలను విడిపిస్తాను అని మోషేను దేవుడు విమోచకుడుగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి ఏ విధంగా వచ్చాడో, ఈ రోజున నిజమైన స్వాతంత్రత మరి చూడండి, దేశంలో స్వతంత్రత వచ్చి ఎంతగానో సంతోషిస్తున్నారు, కానీ ఆత్మీయ జీవితాలకు అవును ప్రియ దేవుని బిడ్డలారా నిత్యత్వమునకు నడిపించబడడానికి అవును విమోచించబడవలసిన ప్రజలు ఇంకా మన దేశంలో ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఇంకా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరి కొరకు కూడా ఆత్మ సంబంధమైన బిడ్డలంగా, విశ్వాసముగా ఆయన రక్తములో విమోచించబడి పాప దాసత్వము నుంచి విడిపించిన ప్రజలముగా మనము ప్రార్థించాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ఆనాడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఫరో బానిసత్వము నుంచి ఏ విధంగా మరి దేవుడు విడిపించి నడిపించాడో, అలానే ప్రియ దేవుని బిడ్డలారా నిజమైన స్వాతంత్రత మన ప్రజలు, మన దేశ ప్రజలు 140 కోట్ల మంది పైగా మన ప్రజలు ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క ఆత్మలకు స్వాతంత్రత, వారి ఆత్మీయ జీవితాలకు నిత్య జీవము కొరకు మనము ప్రార్థించాలి. అవును మరి చూడండి, ఈ లోకములో మరి మన దేశ స్వాతంత్రత కొరకు పితామహులు అవును రక్తము కార్చారు, ఎంతగానో ప్రాణత్యాగం చేశారు. అలాగే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు ఆయన క్రయధనము చెల్లించాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా అవును మనందరి కొరకు కూడా ఆయన బలియాగమై ఉన్న దేవుడు. ఆయన రక్తము ఇంకను కూడా మన కొరకు, నశించిపోతున్న వారి కొరకు, పాపపు దాసత్వములో ఎవరైతే కొట్టుమిట్టాడుచు ఉన్నారో, అవును బంధించబడి ఉన్నారు, వారి విడుదల కొరకు ఇంకను ఆయన రక్తము స్రవిస్తూనే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తములో విమోచించబడిన ప్రజలుగా శేషము ఇంకా ప్రభు యొద్దకు నడిపించబడాలని ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. ఇంకా నా యొక్క దేశ సహోదరులు సహోదరులు ఎంతో మంది రక్షణ లేక ఉన్నారు ప్రభువా, వారికి కూడా మరి విడుదల, పరలోకములో పౌరస్థితి వారికి కూడా కలుగ చేయని నిజమైన స్వతంత్రత
వారికి కూడా కలుగచేయి. ఏ పాప బానిసత్వములో, ఏ వ్యసనాలలో, ఏ చీకటిలో బంధించబడి ఉన్నారో వారి విడుదల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే బాధ్యత మన పైన ఉన్నది కనుక ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు దేవుని యొద్ద ఒక గొప్ప తీర్మానం చేసుకుందాం. అవును ప్రభువా, నాకు ఇచ్చిన స్వాతంత్రత, నాకు ఇచ్చిన విడుదల, నాకు ఇచ్చిన రక్షణ నా దేశ ప్రజలకు కూడా పాప దాసత్వం నుంచి వారిని కూడా విడిపించి నాయన వారిని కూడా నిజమైన సంతోషంలోనికి, నిజమైన స్వాతంత్రతలోనికి, నిజమైన పరిపూర్ణమైన రక్షణలోనికి నడిపించు అని దేవుని యొద్ద మొరపెడదాం. ఇచ్చి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు నామాలు వందనాలు. అవును ప్రభు, ఆనాడు మోషేని పంపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నా ప్రజలను విడిపించి బానిసత్వములో ఫరో చేతి క్రింద నలిగిపోతున్న వారికి ఏ విధంగా విడుదలిచ్చావు. 80 సంవత్సరముల క్రితం మా దేశము కూడా శత్రువుల చేత హింసించబడుతూ నాయన ఉంటూ ఉండగా ప్రభువా తండ్రి, మా దేశానికి స్వతంత్రత ఇచ్చావు ప్రభువా. ఎంతో మంది రక్తము కార్చారు, ప్రాణత్యాగం చేశారు తండ్రి. నాయన నీకు వందనాలు. అలానే ప్రభువా తండ్రి, మా దేశంలో తండ్రి 140 కోట్ల మంది ప్రజలు తండ్రి నాయన నిత్యత్వంలోనికి, నాయన రాజ్యములోనికి ప్రభువా నడిపించబడాలి. పరలోక రాజ్య వారసులుగా నాయన వారి యొక్క పౌరస్థితి పరలోకములో కూడా ఉండాలి, వారి స్వాస్థ్యము పరలోకములో కూడా ఉండాలి. ఆ వారి యొక్క ఆత్మీయ జీవితాలకు నిజమైన స్వతంత్రత, నిజమైన విడుదల, ఎక్కడ వారు బంధించబడి ఏ పాపము చేత, ఏ చీకటి చేత, ఏ వ్యసనాల చేత దుష్టుడు వారిని బంధించాడో, చీకటి అంధకార శక్తుల ప్రభావం నుంచి నీ బిడ్డలను విడిపించి నిజమైన స్వాతంత్రత, నిజమైన ఆనందం, నిజమైన సమాధానం, నిజమైన విడుదల వారి జీవితాల్లో మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.